హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, అమావాస్య తర్వాత నేను పూజా రూమ్ని అయితే క్లీన్ చేస్తున్నాను. శ్రావణ మాసంలో క్లీన్ చేయకూడదని చెప్పి అమావాస్య వెళ్ళంగానే అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక ఫొటోస్ అవన్నీ తీసేటప్పుడు చూసారా, చాలా మసిపోయి బూజు అవన్నీ పట్టేసి ఉన్నాయి. ఇక అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఫొటోస్ అవన్నీ తీసిన తర్వాత ఇక గోడకి ఇంకా మసి ఉందేమో అనుకుంటారు. అది మసి కాదండి, టైల్స్ వేసేటప్పుడు సిమెంట్ సరిగ్గా క్లీన్ చేయలేదు, అందుకని కదా అట్లా పట్టేసింది. ఎంత గీకినా పోవట్లేదు. ఇకని అట్లా వదిలేసాను. లోపల అయితే గంగాజలంతో అయితే శుభ్రంగా తుడిచేసుకున్నాను. ఇక ఫొటోస్ కూడా ఒక పొడి క్లాత్ అయితే తుడుచుకుంటున్నాను. ఎందుకంటే గంధం బొట్లు, కుంకుమ బొట్లు ఈజీగా పోతాయి. తర్వాత తడి క్లాత్ అయితే తుడుచుకోవచ్చు అని చెప్పి, లేదంటే మొత్తం దానికే పట్టేసి ఉంటుంది. ఇక అవన్నీ తుడిచేసి ఇక ఫ్రేమ్స్కి కూడా కొంచెం కుంకుమ అవన్నీ ఉంటే కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక తర్వాత గంగాజలంలో ఒక క్లాత్ అయితే వేసేసి ఇక ఆ తడి క్లాత్ అయితే ఫొటోస్ అన్నీ తుడిచేసుకుంటున్నాను. మంత్లీ ఇట్లా గంగాజలంతో అయితే క్లీన్ చేస్తాను. ఇక మంత్లీ అంటే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక దేవుడి మందిరాన్ని అయితే ఇట్లా గంగాజలంతో అయితే క్లీన్ చేస్తాను. ఇక వీక్లీకి ఒకసారి ఏమో మామూలుగా అయితే క్లీన్ చేసుకుని బొట్లు అయితే మార్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే మాకు దేవుడి మందిరం అయితే విడిగా లేదు, ఎక్కువ హాల్లోనే ఉంటుంది చిన్న మందిరం. అందుకని చెప్పి ఇక 1 మంత్కి ఒకసారి అయితే బాగా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. ఇట్లా కుంకుమ బొట్లు, గంధం బొట్లు అవన్నీ పెట్టుకున్న తర్వాత దేవుడి మందిరంలో పేపర్ వేసేసి ఇక ఫొటోస్ అన్నీ ఈ లైన్గా అయితే పెట్టేసుకున్నాను. ఇక తర్వాత అయితే కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా కొంచెం గంగాజలం అయితే పోసేసి ఇక విగ్రహాలను కూడా అందులో అయితే పెట్టేసి కాసేపు ఉంచితే దానికున్న కుంకుమ అవన్నీ పోతాయి. ఇక గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత ఇక పొడి క్లాత్ అయితే తుడిచేసి దేవుడి మందిరంలో అయితే పెట్టేశాను. ఇక అవన్నీ శుభ్రం చేసేసిన తర్వాత ఇదిగోండి, ఇదైతే కుబేర్ గుంజు. నేను ఇట్లా యూట్యూబ్ చూస్తుండగా ఒకసారి ఎప్పుడో కుబేర్ గుంజు అనేది ఇంట్లో ఉంటే కనుక ధాన్యానికి లోటు ఉండదని అన్నారని చెప్పి నేను ఎప్పుడో అయితే కుబేర్ గుంజుని తెప్పించుకొని దేవుడి మందిరంలో అయితే పెట్టుకుంటాను. ఇక దేవుడి సామానం తోమటానికేమో ఎక్కువగా మామిడూరుగా అయితే యూజ్ చేస్తాము. మేము ఊరగాయలు అవి పెట్టినప్పుడే మామిడూరు కూడా కొంచెం అయితే నిల్వ ఉంచుకుంటాము. దేవుడి సామానం తోమటానికి, కొంచెం ఏదైనా ఎప్పుడైనా పప్పులో గట్రా వాడుకుంటానికి అని చెప్పి అప్పుడే నిల్వ ఉంచుకుంటాము. ఇవి ఎక్కువ చేతికి శ్రమ లేకుండా ఈజీగా అయితే దానికి ఉన్న మకిలి అవన్నీ పోతాయి. ఇక ఇట్లా తోమేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్తో అయితే మళ్ళీ తోమేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక అవన్నీ తోమేసిన తర్వాత ఒక మెత్తటి క్లాత్ అయితే తుడుచుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే తుడవకపోతే దానికి ఉన్న తడి వల్ల అవి ఇంకా రేపటికి మళ్ళీ నల్లబడిపోతాయి. ఇట్లా తుడవడం వల్ల రేపటికి కాదు, 3 రోజులు 4 రోజులకు కూడా అవి నీట్గా అయితే ఉంటాయి. చూడండి, ఇట్లయితే తుడిసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇట్లా తుడి చేసుకున్న తర్వాత ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కుబేరు గుంజానికి కింద ప్లేట్లో ఇట్లా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇట్లా లైన్గా డబ్బులు పెట్టిన తర్వాత కొంచెం బియ్యం కూడా వేసి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత కుబేరు గుంజానికి ఇట్లా గంధం బొట్లు, కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. నాకైతే కొంచెం పెట్టడం కుదరలేదు, స్కిప్ చేసేయండి దాన్ని. ఇట్లా బొట్లు పెట్టిన తర్వాత దాంట్లో మా లక్ష్మీదేవికి ఇష్టమైనవి తామర గింజలు, గవ్వలు, గోమతి చక్రాలు, గురువి గింజలు, వెండి, బంగారం, రాగి అలాంటివన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇక అవన్నీ కనపడకుండా పైన బియ్యం కూడా వేసేసి కవర్ చేసేయాలి. తర్వాత మనకి పాతకాలం నాటి కాసులు అంటారు, కాసు అలాంటివి అంటారు కదా, అదైతే పైన ఒకటి పెట్టేసుకొని దాన్ని దేవుడి దగ్గర అయితే కొన్ని పూలు వేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా పెద్దవాళ్ళు ఎవరో చెప్పారండి, ఒక ఆయన
ఇట్లా ఇంట్లో గోమతి చక్రం అనేది కుంకుమలో వేసి దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పి ఇక చెప్పారు కదా, ఎందుకు మళ్ళీ వద్దని పెట్టుకోకుండా ఉంటే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అది కూడా అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటాను. దానికైతే నాకు 2 గంటలు అయితే పట్టింది. ఇక చదివిన తర్వాత అయితే చాలా ప్రశాంతం అనిపిస్తుంది. ఇదిగోండి ఈలోపు మా వారేమో పైన ఫొటోస్ అన్నిటికీ బొట్లు అయితే పెట్టారు. ఇక చదివిన తర్వాత పూజ అయితే చేశారు. చూడండి ఎంత నీట్గా అయితే అనిపిస్తుందో. ఇక మన ఆడవాళ్ళకి వంటగది పూజ గది నీట్గా ఉంటే చాలా ప్రశాంతం అనిపిస్తుంది. ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.